వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రంగుల్ మహావేర్ అప్లోడ్ మోడల్స్ ఫ్యాషన్ బ్లాగ్స్ అండ్ మామ్ టాక్స్. సో ఈ రోజు వీడియో వచ్చేసి ఎవ్రీ గర్ల్ ఆర్ విమెన్ దగ్గర ఉండాల్సిన ఫ్యాషన్ బేసిక్ మస్ట్ హ్యావ్ అవుట్ఫిట్స్ అండ్ యాక్సెసరీస్. అండ్ నేను కొన్ని అవుట్ఫిట్స్ మోస్ట్లీ ఫ్రమ్ సవానా అండ్ మింత్రా నుంచి ఆర్డర్ చేశాను. అన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ విత్ గుడ్ క్వాలిటీ. అండ్ నేను జనరల్గా బేసిక్ అవుట్ఫిట్సే తీసుకుంటాను సో దట్ అవి అవుట్ ఆఫ్ ట్రెండ్ అవ్వు అండ్ మనం డిఫరెంట్ అవుట్ఫిట్స్ స్టైల్ చేయొచ్చు, రీస్టైల్ చేయొచ్చు. అండ్ వేలకు వేలు పెట్టి డ్రెస్సెస్ కొని జస్ట్ 1 to 2 times వేసి మూల పెట్టేసేలా కాకుండా ఇవి డైలీ ఆఫీస్ వేర్, కాలేజ్ వేర్, క్యాజువల్స్కి అన్నిటికీ స్టైల్ చేసుకునేలా తీసుకున్నాను. అండ్ ప్రోడక్ట్స్ లింక్స్ అండ్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి మీకు కావాలంటే చెక్అవుట్ చేసేయండి. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఒకవేళ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డు లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ వచ్చేసి బేసిక్ బ్లాక్ అండ్ వైట్ క్రాప్ టాప్స్. అండ్ ఇవి మనం జీన్స్, వైట్ ప్లాజో, స్కర్ట్స్, శారీస్, ఆఫీస్, కాలేజ్, డైలీ వేర్ ఇలా అన్నిటి మీదకి యూజ్ చేయొచ్చు. అండ్ ఇవి నేను మింత్రాలో నుంచి తీసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి బ్లాక్ వన్, ఇది కొంచెం క్రాప్ టాప్లా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వైట్, ఇది మరీ క్రాప్ కాకపోయినా ఒక టాప్లా అయితే ఉంటుంది. సో నేను ఈ రెండు అయితే తీసుకున్నాను. ఒక్కొక్కటి మనకి అరౌండ్ 300కి వచ్చేస్తాయి అండ్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. సో మీ వార్డ్రోబ్లో సాలిడ్ బేసిక్ బ్లాక్ అండ్ వైట్ క్రాప్ టాప్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక బేసిక్ మ్యాక్సీ డ్రెస్ అయితే తీసుకున్నాను. ఇది నేను సవానాలో నుంచి తీసుకున్నాను. ముందు ఒక వీడియోలో కూడా ఈ డ్రెస్ నేను స్టైల్ చేశాను అండ్ దీని క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ వెరీ సాఫ్ట్, చాలా కంఫర్టబుల్గా ఉంది అండ్ ప్యూర్ కాటన్లో వచ్చింది. అండ్ అప్కమింగ్ సమ్మర్స్కి ఈ డ్రెస్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఫ్రంట్ అయితే ఇలా డీప్ వీనెక్ వస్తుంది, సో ఫీడింగ్ ఫ్రెండ్లీ కూడా. ఇలాంటి బేసిక్ మ్యాక్సీ డ్రెస్సెస్ ఏంటి అంటే స్టైల్ చేయడానికి ఎక్కువ ఎఫర్ట్ పెట్టక్కర్లేదు, జస్ట్ వన్ పీస్ వేసుకొని మనం రెడీ అయిపోవచ్చు. అండ్ ఇది ఓన్లీ డ్రెస్ లాగే కాకుండా దీని మీద డెనిమ్ జాకెట్ ఆర్ బ్లేజర్ లేదా యాజ్ అ స్కర్ట్గా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఒక బేసిక్ మ్యాక్సీ డ్రెస్ ఆర్ లాంగ్ డ్రెస్ అయితే మస్ట్ హ్యావ్ ఇన్ అవర్ వార్డ్రోబ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బేసిక్ బ్లూ వైడ్ లెగ్ జీన్స్. అండ్ ఇది నేను ట్రెండ్స్లో తీసుకున్నాను, అజియోలో కూడా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. అండ్ దీని రిలేటెడ్ లింక్స్ ఉంటే కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇది కూడా మనం టాప్స్, కుర్తీస్ ఇలా చాలా అవుట్ఫిట్స్ అయితే స్టైల్ చేయొచ్చు. సింపుల్గా వెరీ స్టైలిష్గా ఉంటుంది. సో మీ దగ్గర స్కినీ జీన్సే కాకుండా ఇలా వైడ్ లెగ్ జీన్స్ కూడా ఉండేలా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ డెనిమ్ స్కర్ట్స్. అండ్ ఇప్పుడు ఇవి చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. నేనైతే సవానాలో నుంచి ఈ బ్లాక్ డెనిమ్ స్కర్ట్ అయితే తీసుకున్నాను. యాక్చువల్గా ఎప్పటి నుంచో బ్లూ కలర్లో తీసుకోవాలనుకున్నాను డెనిమ్ స్కర్ట్, కాకపోతే ఆల్రెడీ జీన్ ఉంది కదా, ఒకసారి ఇప్పటికీ బ్లాక్ ట్రై చేద్దామని బ్లాక్ తీసుకున్నాను. అండ్ దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది. దీనికి ఫ్రంట్ చిన్న స్లిట్ కూడా వచ్చింది. ఈ డెనిమ్ స్కర్ట్స్ స్టైలింగ్ చేసినా కూడా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టకుండా ట్రెండీ అండ్ స్టైలిష్గా అయితే ఉంటాం. ఇందాక వైట్ క్రాప్ టాప్ కొంచెం అయితే టైట్ అయింది నాకు అండ్ ఇది కొంచెం లూజ్ అయింది. యాక్చువల్గా నాకు డెలివరీ అయిన 10 to 15 days తర్వాత ఇవన్నీ ఓపెన్ చేశాను. సో తర్వాత నేను ఇంకా రిటర్న్ పెట్టలేదు. సో మీరు కూడా ఏమైనా ఆర్డర్ చేస్తే వెంటనే సైజెస్ చూసుకోండి, ఒకవేళ సరిపోకపోతే రిటర్న్ పెట్టడానికి. అదైతే కొంచెం టైట్ అయింది, ఇది కొంచెం లూజ్ అయింది. ఎనీవేస్ బట్ ఐ కెన్ మేనేజ్. నాలాగా డెలివరీ వచ్చిన కొన్ని డేస్ తర్వాత చూడకుండా వెంటనే మీ సైజ్ చూసుకోండి, ఒకవేళ సరిపోతే రిటర్న్ పెట్టేయడానికి. నెక్స్ట్ వచ్చేసి బెల్ట్స్ ఇన్ న్యూడ్ కలర్స్. అండ్ నేనైతే ఈ ప్యాక్ ఆఫ్ 4 న్యూడ్ కలర్ బెల్ట్స్ తీసుకున్నాను ఫ్రమ్ సవానా. అండ్ వీటి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. ఇవేంటి అంటే మీరు ఏ బేసిక్ అవుట్ఫిట్ వేసినా బెల్ట్ పెట్టుకున్న తర్వాత మనకి ఇన్స్టెంట్గా లుక్ అనేది ఎలివేట్ చేస్తుంది అండ్ వెరీ క్లాసీగా ఉంటాయి. అండ్ మన దగ్గర ఏమైనా లూజ్ డ్రెస్సెస్, కుర్తీస్, జీన్స్ ఇలా వీటి మీద పెట్టుకున్న స్టైల్గా ఉంటాయి. అండ్ ఆల్సో ట్రౌజర్స్, జీన్స్, ఇందాక చూపించిన బ్లాక్ స్కర్ట్ వాటి మీద కూడా స్టైల్ చేసుకోవచ్చు. అండ్ స్టైల్ చేసాక లుక్ అనేది చాలా ట్రెండీగా ఉంటుంది. అండ్ ఈ మల్టీ కలర్ బెల్ట్స్ అయితే నేను మింత్రాలో చూసాను, చాలా ప్రైస్గా ఉన్నాయి. అండ్ మీషోలో కూడా చూశాను, తక్కువ ప్రైస్కే ఉన్నాయి కానీ అవంతా బాగాలేవు, చూడడానికి చీప్గా ఉన్నాయి. కానీ నాకు సవానాలోకి మంచి క్వాలిటీకి అఫోర్డబుల్ బెల్ట్స్ అయితే దొరికాయి. ఒకవేళ మీరు తీసుకోవాలంటే ఇవైతే ఖచ్చితంగా తీసుకోండి. నాకైతే చాలా బాగా నచ్చాయి, చిన్న సైజులో చాలా బాగున్నాయి, ట్రెండీగా. సో ఇవైతే మీరు డెఫినెట్గా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ మన అవుట్ఫిట్ స్టైల్ చేయడానికి వన్ ఆఫ్ ద బేసిక్ అండ్ ఇంపార్టెంట్ ఏంటి అంటే హ్యాండ్ బ్యాగ్స్. సో నేనైతే ఈ హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను క్రీమ్ కలర్లో. అండ్ ఇదైతే చాలా సాఫ్ట్గా ఉంది దీని మటీరియల్. అండ్ దీని ఇలా 1 కంపార్ట్మెంట్ అయితే ఇచ్చారు.
అండ్ దీని బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఇది మనం ఇలా స్లింగ్ బ్యాగ్లా కూడా యూజ్ చేయొచ్చు, ఇలా లాంగ్గా. అండ్ ఇక్కడ మనకి ఇలా టైట్ చేసుకోవడానికి కూడా ఇచ్చారు. ఈ విధంగా మనం షోల్డర్ బ్యాగ్లా కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు షోల్డర్ బ్యాగ్స్ అయితే చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా, చాలా స్టైలిష్గా ఉంటాయి వేసుకోవడానికి. అండ్ ఈ కలర్ ఏంటి అంటే మనం ఆల్మోస్ట్ అన్ని అవుట్ఫిట్స్కి స్టైల్ చేయవచ్చు, ఈ బేసిక్ న్యూడ్ కలర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఒక వైట్ బ్యాగ్ కూడా తీసుకున్నాను. అండ్ సవానాలో నాకు మెయిన్గా ప్యాకేజింగ్ నచ్చింది. ఇప్పుడు నేను చూపించిన సవానా ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇలా కవర్లోనే పెట్టించారు. అండ్ హ్యాండ్ బ్యాగ్స్కి ఇలా క్లాత్ బ్యాగ్తో పాటు ఈ కవర్లో అయితే పెట్టించారు. సో నాకు ప్యాకేజింగ్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ ఒక వైట్ బ్యాగ్ కూడా తీసుకున్నాను నేను. దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇలా మనకి 2 కంపార్ట్మెంట్స్ అయితే వచ్చాయి. అండ్ ఇందులో బ్లాక్ అండ్ డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి. నా దగ్గర బ్లాక్ బ్యాగ్ ఒకటి ఉంది అని వైట్ తీసుకున్నాను. అండ్ మీరు బ్లాక్ బ్యాగ్ తీసుకున్న అన్ని అవుట్ఫిట్ మీదకి సూట్ అవుతుంది. అండ్ నేను ఇక్కడ క్లాసిక్ వైట్ బ్యాగ్ అయితే తీసుకున్నాను. అండ్ స్టైల్ చేస్తే చాలా క్లాసీగా ఉంది. సో అఫోర్డబుల్ ప్రైస్లో మంచి బ్రాండెడ్ బ్యాగ్స్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మీరు ఈ 2 బ్యాగ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ మీరు ఇవి డిఫరెంట్ అవుట్ఫిట్ మీదకి కూడా స్టైల్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బేసిక్ బ్లాక్ లెగ్గింగ్స్. అండ్ నేను ఇది యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ షార్ట్ వీడియోలో స్టైల్ చేయడానికి ఈ లెగ్గిన్ అయితే తీసుకున్నాను. బేసిక్గా జెగ్గింగ్ అని చెప్పొచ్చు. ఇదైతే వెరీ స్ట్రెచీ అండ్ వేసుకుంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఇది కూడా అరౌండ్ 400 to 500 తీసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇది కూడా మీరు టాప్స్, కుర్తీస్, స్వెటర్స్ ఇలా చాలా అంటే చాలా అవుట్ఫిట్ మీదకి స్టైల్ చేయొచ్చు. అండ్ బేసిక్ బ్లాక్ లెగ్గిన్స్ ఎలా స్టైల్ చేయాలని 2 షార్ట్ వీడియోస్ కూడా చేశాను నేను స్టార్టింగ్లో. సో బేసిక్ బ్లాక్ లెగ్గింగ్స్ అయితే ఖచ్చితంగా మీ వార్డ్రోబ్లో ఉంచుకోండి. అది కూడా మంచి క్వాలిటీ అయితే ఉంచుకోండి. మనం చాలా అవుట్ఫిట్స్ అంటే చాలా అవుట్ఫిట్ మీదకి స్టైల్ చేయొచ్చు. ఇది నేను ససఫ్రాస్ అనే బ్రాండ్ నుంచి తీసుకున్నాను. సో మీరు ఒక మంచి బేసిక్ బ్లాక్ జాకెట్ మీద ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే దీని మీద ఇన్వెస్ట్ చేయొచ్చు. నేను ఇది 2 to 3 months నుంచి యూజ్ చేస్తున్నాను. చాలా కంఫర్ట్గా ఉంటుంది. సో లాస్ట్ వచ్చేసి ఫుట్వేర్. సో అవుట్ఫిట్ అంతా బాగా వేసుకున్నాక ఫుట్వేర్ కూడా మంచిగా వేసుకుంటేనే కదా మన లుక్ అనేది కంప్లీట్ అవుతుంది. ఫుట్వేర్లో వచ్చేసి నేను ఏం సజెస్ట్ చేస్తాను అంటే ట్రాన్స్పరెంట్ హీల్స్. చూస్తే నేను చాలా స్టైలింగ్ వీడియోస్లో ఈ హీల్సే వేసుకుంటాను. అండ్ ఇవి ట్రాన్స్పరెంట్ కదా, ఆల్మోస్ట్ అన్ని అవుట్ఫిట్కి సూట్ అవుతాయి. అండ్ నా దగ్గర పెద్ద హీల్స్ కూడా ఉన్నాయి ట్రాన్స్పరెంట్ హీల్స్లోనే, కానీ దానికన్నా నాకు ఇవే చాలా కంఫర్ట్గా ఉంటాయి. ఇది మీడియం సైజ్ హీల్ అయితే వస్తుంది. అండ్ ఇవి స్లిప్ ఆన్స్ కదా, మనం ఈజీగా వేసుకోవచ్చు. అండ్ వాక్ చేసినప్పుడు కూడా చాలా కంఫీగా ఉంటాయి. మీరు కాలేజ్ అండ్ ఆఫీస్ వేర్ డైరీగా కూడా యూజ్ చేయొచ్చు. అండ్ నేను యూజ్ చేస్తున్న హీల్స్ అయితే చాలా కంఫీగా ఉంటాయి. అండ్ నేను ఇవి అజియోలో ఆర్డర్ చేసుకున్నాను. సో ట్రాన్స్పరెంట్ హీల్స్లో అయితే ఇన్వెస్ట్ చేయండి. డిఫరెంట్ ఫుట్వేర్ అయితే కొనాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ అన్ని అవుట్ఫిట్ మీదకి బాగా సూట్ అవుతాయి. నెక్స్ట్ ఫుట్వేర్లో వచ్చేసి ఈ న్యూడ్ కలర్ షూస్ అన్నమాట. ఇవి కూడా నేను ట్రెండ్స్లో తీసుకున్నాను. అండ్ వీటి లింక్స్ ఒకవేళ దొరకకపోతే సిమిలర్ ప్రోడక్ట్ లింక్స్ అయినా కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఈ న్యూడ్ కలర్ షూస్ వల్ల ఏంటి అంటే ఇవి కూడా ఆల్మోస్ట్ అన్ని అవుట్ఫిట్స్ మీదకి మనం స్టైల్ చేయొచ్చు. సో ఇలా న్యూడ్ కలర్ షూస్ మీద అయితే ఇన్వెస్ట్ చేయండి. అండ్ లాస్ట్ వచ్చేసి ఫుట్వేర్లో వైట్ స్నీకర్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోండి. అవి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. మ్యాక్సీ డ్రెస్సెస్, జీన్స్ ఇలా అన్నిటి మీదకి స్టైల్ చేయడానికి ఉంటాయి. అండ్ నేను ఇప్పుడు చూపించిన అవుట్ఫిట్స్ అన్నీ కూడా ఎలా స్టైల్ చేయొచ్చు, ఎలా మల్టిపుల్ అవుట్ఫిట్స్ లాగా రీస్టైల్ చేయొచ్చు అని వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను. సో స్టే ట్యూన్ ఫర్ దాట్. సో దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. హోప్ మీ అందరికీ ఈ వీడియో యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్లో ఉన్న ఆల్ బ్యూటిఫుల్ గర్లీస్కి ఈ వీడియో అయితే షేర్ చేయండి. అండ్ ఆల్ ద ప్రొడక్ట్స్ లింక్స్ అండ్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అండ్ మీకు కావాలి అంటే ఈజీగా చెక్అవుట్ చేయొచ్చు. అండ్ ఈ వీడియో రిలేటెడ్ క్వశ్చన్స్ ఏమైనా అడగాలి అన్నా, లేదా ఇలాంటి ఇంకా ఫ్యాషన్ రిలేటెడ్ వీడియోస్ ఏమైనా చేయాలి అంటే కింద కమెంట్ చేయండి. నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. ఐల్ సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియోస్. బాయ్.